అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చిన్నపిల్లలకి 3 ఏళ్ల వయసు నుండి కూడా రకరకాల యాక్టివిటీస్‌లో జాయిన్ చేస్తున్నారండి. చదువుతో పాటు ఆట, పాట, డ్రాయింగ్ అని, డాన్స్ అని ఫిజికల్ శ్రమ కూడా పడేలాగా రకరకాల యాక్టివిటీస్‌లో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు. అదే కాదండి, మళ్ళీ నేను చెప్తున్నాను, అమ్మాయిలు శారీరకంగా సున్నితంగా ఉంటారు. మనం ఎన్ని రకాల యాక్టివిటీస్ నేర్పించినప్పటికీ అసలైనది ఒకటి ఉందండి. వాళ్ళని ఫిజికల్గా కూడా స్ట్రెంథెన్ చేయాలి, దృఢంగా ఉంచాలి అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్లో జాయిన్ చేయండి. యాక్చువల్గా ప్రతి స్కూల్లో, కాలేజ్లో వాటిని ఆ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులని ప్రొవైడ్ చేయాలి. బట్ ఎందువల్లనో అది జరగటం లేదు. యోగా చేయించండి, ప్లస్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయించండి. ఎందుకంటే ఆడపిల్లలు శారీరకంగా సున్నితంగా ఉంటారు. సో వారికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్లో వాళ్ళకి ఏరోబిక్స్తో పాటు అన్ని రకాలైన ఫిజికల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఏదైనా ఎదుర్కోగల పరిస్థితులు అంటే వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ని, ఏదైనా పరిస్థితులు ఎదుర్కోగల కాన్ఫిడెన్స్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. తర్వాత మనం కూడా, పేరెంట్స్ కూడా అంత వరీ అవ్వవలసిన పని ఉండదు. అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ అంతా మారిపోయింది, అందరూ ఒకటే అనే నాలెడ్జ్ వచ్చేసింది. స్టిల్ ఆడపిల్లలకి మీరు ప్రత్యేకించి చిన్నప్పటి నుంచి కూడా వీలైనంత వరకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్లో జాయిన్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ పెరగడమే కాకుండా మానసిక స్థితి కూడా మెరుగవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత ప్రపంచానికి అంతటికీ కూడా తెలుస్తుంది ఆడపిల్లలు కూడా దేనిలోనూ తక్కువ కారు అని. సో అందరూ ఇది ఆచరిస్తారని నేను ఆశిస్తున్నానండి.